గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరిగింది అహ్మదాబాద్లో. ఇదైతే చాలా మంచి బ్యాటింగ్, మంచి మ్యాచ్ అయితే అయింది అనుకోవాలి. రెండు సైడ్ల నుంచి బాగా పవర్ఫుల్ హిట్ అయింది. ఎక్కువ సిఎస్కే అయితే చాలా బాగా ఆడారు ఈ మ్యాచ్ అయితే. వాళ్ళ సీజన్ ఎండింగ్ ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడారు. దీని గురించి మనం డీటెయిల్గా అయితే రివ్యూ చేసుకుందాం. లైక్ చేయండి వీడియోకి అయితే. ఫస్ట్ అయితే సిఎస్కే ఇన్నింగ్స్ ఎట్లా స్టార్ట్ అయిందంటే చాలా బాగా ఆడారు అనుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా డేవాల్ బ్రేవిస్ అయితే చాలా సూపర్ షాట్స్, జూనియర్ ఏబీ డివిలియర్స్ అనుకోవాలి, అంత సూపర్గా ఆడాడు. 50 రన్స్ అయితే కొట్టిండు. 19 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. స్ట్రైక్ రేట్ అయితే 260 స్ట్రైక్ రేట్, అంటే ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్ట్రైక్ రేట్ అని అయితే చెప్పుకోవాలి. ఇంత సూపర్ స్ట్రైక్ రేట్ అయితే అంత సూపర్గా ఉంది. బౌలర్స్ని అయితే సూపర్ ఆడారు. ముఖ్యంగా డేవాల్ బ్రేవిస్ కొట్టిన సిక్స్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ షాట్స్, అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కొడతారా కొట్టలే అంత ఆ టైప్ సిక్స్లు అయితే చాలా బాగున్నాయి. అతనికి సిక్స్లు అయితే అతనికి సపోర్ట్గా డెవన్ కాన్వే కూడా మంచి సపోర్ట్ అయితే చేసిండు. 52 రన్స్ అయితే కొట్టిండు. మంచిగా ఉంది అతని ఇన్నింగ్స్ కూడా. ఎక్కడ ప్రెషర్ లోన్ ఫీల్ అవ్వకుండా చాలా బాగా ఆడిండు డెవన్ కాన్వే. ఇంకా యాజ్ యూజువల్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వాళ్ళు కూడా వాళ్ళ పాత్రకి తగిన న్యాయం చేసిరు అనుకోవాలి. చాలా బాగా ఆడిరు అనుకొని చెప్పాలి. వీళ్ళందరూ చేసిన బ్యాటింగ్ వల్ల సిఎస్కే అయితే 20 ఓవర్లో 230కి 5 వికెట్లు ఆడింది. ఇది వాళ్ళ హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి ఈ సీజన్లో. సిఎస్కేది ఇదే హైయెస్ట్ స్కోరు. ఇంకో వైపు ఏంటంటే ధోని మాస్టర్ క్లాస్ అనుకో. ధోని తెలివిని అయితే మెచ్చుకోవాలి. డేవాల్ బ్రేవిస్ని ముందు పంపించకుండా బ్యాక్ ఆపి మరి డేవాల్ బ్రేవిస్ని ఈరోజు ముందు పంపించారు. రెగ్యులర్గా దిగే బ్యాటింగ్ ఆర్డర్ కానీ ఈరోజు ముందు దింపిండు. దానికైతే ధోని క్యాప్టెన్షిప్ తెలివికైతే మెచ్చుకోవాల్సిందే. అందుకే మహేంద్ర సింగ్ ధోనిని క్యాప్టెన్ కూల్ అని కూడా అంటారు. అందుకని ఏ టైం తగ్గట్టు ఆ టైం డిసిషన్స్ అంటారు. చాలా బాగుంది. వీళ్ళందరూ బ్యాటింగ్ ప్రభావం వల్ల సిఎస్కే అయితే 230 రన్స్ అయితే కొట్టింది. ఇప్పుడు మనం జీటీ చేజ్ అయితే చూద్దాం, వాళ్ళు ఎట్లా చేజ్ చేసారు. వాళ్ళ అంత పెద్ద టార్గెట్ని అయితే వాళ్ళు అంత పెద్ద టార్గెట్ని చేజ్ చేయాలంటే మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు మ్యాచ్ లేక బాగా అటాకింగ్ షాట్స్ అవి అయితే బాగా ఆడాలి. కానీ వాళ్ళు అలా ట్రై చేసిరు. కానీ సిఎస్కే బౌలర్లు అయితే ఈరోజు చాలా బాగా జీటీ బ్యాటర్స్ని అయితే కట్టడి చేసిరు. ముఖ్యంగా పతిరానన్ అయితే చాలా బాగా బౌలింగ్ వేసిండు అనుకొని చెప్పాలి. అతను బౌలింగ్లో సరిగా ఆడలేకపోయారు. ఎర్లీ వికెట్ అంటే మ్యాచ్ స్టార్టింగ్లో పవర్ ప్లేలోనే 3 వికెట్స్ పడ్డాయి. జీటీ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్లో. ఒక పవర్ ప్లే కంప్లీట్ కాకముందుకే 3 వికెట్స్ పడిపోవడం ఇదే ఫస్ట్ టైం అనుకోవాలి వాళ్ళకి ఈ ఐపీఎల్లో. అంత మంచి బ్యాటింగ్ వాళ్ళది. అంత మంచి బ్యాటింగ్ని ఈ మ్యాచ్లో అయితే ఆ బ్యాటింగ్ పవర్ని అయితే చూపించలేకపోయారు. కాకపోతే సాయి సుదర్శన్ అయితే చాలా బాగా ట్రై చేసిండు. 41 రన్స్తో చాలా పోటీ ఇచ్చిండు సిఎస్కేకి. కాకపోతే అతను 41 అయితే సరిపోలేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళు జీటీ వాళ్ళు ఏంటంటే స్పిన్నర్లను కూడా సరిగ్గా ఆడలేకపోయారు. రవీంద్ర జడేజా ఇంకా నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు స్పిన్ బౌలింగ్ అయితే వాళ్ళు ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. ముఖ్యంగా జీటీ బ్యాటర్స్ అయితే నూర్ అహ్మద్ మిస్టరీని అయితే అస్సలు కనిపెట్టలేకపోయారు. అంత మంచి బౌలింగ్ అయితే వేసిండు. గుజరాత్ వాళ్ళు అయితే ఇక 147కి ఆల్అవుట్ అయ్యారు అనుకొని చెప్పాలి. 18.3 ఓవర్స్లో ఆల్అవుట్ అయ్యారు. 83 రన్లతోనైతే వాళ్ళకు సిఎస్కేకి అయితే విజయం వరించింది అనుకొని చెప్పాలి. వాళ్ళు ఈ సీజన్ని విజయంతోనే ముగించారు. ఇంకా జీటీకి అయితే ప్లే ఆఫ్ రేస్లో వెళ్ళాలంటే చాలా ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ ఉండే. వాళ్ళు ఈ మ్యాచ్తోనే చాలా లాస్ అయ్యారనే అనుకోవాలి. ఈ మ్యాచ్లో మనం కీ టర్నింగ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ డేవాల్ బ్రేవిస్ 19 బాల్స్లో 50 రన్స్ కొట్టడం అదే ఈ మ్యాచ్ని అయితే సిఎస్కే వైపు సెట్ చేసింది అనుకునే చెప్పుకోవాలి. ఇంకోటి సెకండ్ ఏంటంటే రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్ బాగా చేశాడు. వికెట్లు కూడా తీసిండు జడేజా, అందుకే బెస్ట్ ఆల్రౌండర్ అని అయితే అంటారు.
చాలా బాగా వేసిండు. ఇంకా థర్డ్ ఏంటంటే జీటీ అయితే 4 వికెట్స్ అయితే కోల్పోయింది పవర్ ప్లేలో. ఇదే ఫస్ట్ టైం అనుకోవాలి వాళ్ళకి ఐపీఎల్ సీజన్లో 4 వికెట్స్ లాస్ అయ్యారంటే. ఇంతకుముందుకు 3 అనుకున్నాం, అది కొద్దిగా మిస్టేక్. ఇది 4 వికెట్స్ రికార్డ్ ఈ సీజన్లో. ఫస్ట్ టైం వాళ్ళు జీటీ వాళ్ళు 4 వికెట్స్ లాస్ అయ్యారు. ఈ టర్నింగ్ పాయింట్స్ వల్లే మ్యాచ్ అయితే, ఈ 3 టర్నింగ్ పాయింట్స్ వల్లే మ్యాచ్ అయితే జీటీ నుంచి సిఎస్కేకి అయితే షిఫ్ట్ అయింది. అంత మంచి బ్యాటింగ్ అయితే చేసిండ్రు. ఇంకా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ బాగా చేశారు సిఎస్కే వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే మంచి ప్రదర్శన అయితే చేసి వెళ్ళిపోయారు. ఇక మనం మిగిలింది పవర్ ప్లేకి 4 టీంలే మిగిలాయి ప్లే ఆఫ్స్కి. ఈ ప్లే ఆఫ్స్ నుంచి ఫైనల్కి వాళ్ళు చేరుకుంటారు చూడాలి. ఇప్పటికైతే 4 టీంలు అయితే చాలా టఫ్గా, చాలా బాగానే ఉన్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉందని నాకైతే అసలు డౌటే లేదు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే డివాల్డ్ బ్రేవిస్ 19 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి సిఎస్కే వాళ్ళకైతే మంచి జ్ఞాపకాలు అయితే మిగిలించిండు అనుకొని చెప్పుకోవాలి. ఇది సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అనుకొని చెప్పాలి. ఫస్ట్ ప్లేస్లో అయితే మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా అయితే ఉండు 16 బాల్స్లో. వీళ్ళైతే ఇంత కొట్టిండ్రు ఫ్రెండ్స్. ఇంకా ఈ విన్ వల్ల సిఎస్కేకి అయితే ఏ ఫలితం అయితే లేదు. వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయారు అనుకోలే. ఇంకా ఈ మ్యాచ్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అయితే జీటీ వాళ్ళు. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే టాప్ 2లో ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ మ్యాచ్ లాస్ అయితే చాలా టఫ్ అనుకోవాలి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ కూడా వాళ్ళకి సహకరించలేదనే చెప్పాలి. చాలా వరకు మిస్ ఫీల్డింగ్లో అయితే బాగా చేశారు. ఇదే టైంకి చాలా మంచిగా ఉండాలి. కాకపోతే వాళ్ళు ఆ ప్రెషర్ని అయితే బాగా హ్యాండిల్ చేసారు. సిఎస్కే బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ బాగా హ్యాండిల్ అయితే చేసిండ్రు. కాకపోతే జీటీ వాళ్ళకైతే చాలా రిస్క్ అనుకొని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్లో టాప్ 2 పొజిషన్లో ఫినిష్ అవ్వాలంటే మాత్రం పంజాబ్ ఆర్ఎఫ్సి పంజాబ్ ఇంకా ఆర్సీబీ 2 టీంలు లాస్ట్ జరగబోయే మ్యాచ్లో వాళ్ళిద్దరు ఓడిపోతేనే జీటీ వాళ్ళకు టాప్ 2లో ఫినిష్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఫైనల్ ప్రెడిక్షన్ అయితే చూసుకుంటే మాత్రం మీరు చెప్పండి, ఈ మ్యాచ్లో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వగలుగుతారు, ఎవరిని మ్యాచ్ని టర్న్ చేయగలుగుతారో పూర్తిగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.